పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్న విషయంపై వచ్చిన మీడియా కథనానికి జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. 5 ఏళ్ల బాలుడు కాలిన గాయాలతో ఆసుపత్రికి వచ్చిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో మొబైల్ లైట్ల సహాయంతో వైద్యం అందించిన ఘటనపై కథనం ప్రసారం కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. DCHO డాక్టర్ నాగభూషణం ఆదేశాల మేరకు ఆసుపత్రిలో నూతన ఇన్వర్టర్ను ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. అలాగే పాత ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ కు కొత్త ఆసుపత్రి కనెక్షన్ ఇచ్చే చర్యలు చేపట్టారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన రోగులకు వైద్య సేవలు కొనసాగించేందుకు అవకాశం కలగనుంది. అదేవిధంగా రోగులు వారి సహాయకుల కోసం మంచినీరు, మినరల్ వాటర్, లాబొరేటరీ, బాత్రూమ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు ప్రారంభించారు. 2-3 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని డాక్టర్ అనిల్ తెలిపారు. మీడియా కథనానికి స్పందించి తక్షణమే చర్యలు చేపట్టిన జిల్లా అధికారులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పై అధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకు మా DCHSR ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో మేము వెంటనే ఇన్వర్టర్స్ కొని వెంటనే ఈ ఆపరేషన్లోకి తేవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రతి వార్డుకి క్యాజువాలిటీ అన్ని విభాగాలకు కూడా కరెంటు సదుపాయం ఏ రకమైన లోటు లేకుండా ఇన్వర్టర్స్తో మేనేజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి జనరేటర్ కూడా పాత హాస్పిటల్ నుండి ఇప్పుడు షిఫ్ట్ అయిపోతుంది. సో మనకి రేపటి నుండి ఏ రకమైన కరెంట్ సదుపాయాలు సంబంధించి ఏ రకమైన సమస్యలు ప్రజలకి రాకుండా మేము చూసుకుంటాము. అలాగే కథనంలో వచ్చినట్టు మంచినీళ్ళు గురించి ప్రజలకు మంచినీళ్ళ సమస్య గురించి కూడా వచ్చింది. మేమందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ అరేంజ్ చేసి పెట్టాము మా హాస్పిటల్లో. ఇప్పుడు అందరికి కూడా కోల్డ్ అండ్ హాట్ రెండు వాటర్లో కూడా చల్లనీరు, వేడి నీరు సదుపాయం కూడా ప్రజలకి మేము అందిస్తున్నాము. అదే రకంగా మనకి ఇన్పేషెంట్ సమస్య ఉండడం వలన ప్లంబింగ్ సమస్య ఉండడం వలన ఇన్పేషెంట్స్ ఇంకా మనకి షిఫ్ట్ చేయలేదు. ఆ ప్లంబింగ్ సమస్య పోవడానికి కూడా మనకి ఆల్రెడీ వర్కర్స్ వచ్చారు, వర్క్ స్టార్ట్ చేశారు. ఒక 2 రోజుల్లో కంప్లీట్ ప్లంబింగ్ వర్క్ అంతా క్లియర్ అయిపోయి డ్రైనేజ్ సిస్టమ్ కూడా క్లియర్ చేస్తారని చెప్పారు. ఒక 2-3 రోజుల్లో మనం ఇన్పేషెంట్ వార్డు కూడా కంప్లీట్ స్థాయిలో, అంటే హాస్పిటల్ కంప్లీట్ స్థాయిలో మనకి పనిచేసేటట్టు ప్రజలకి అన్ని రకాల సదుపాయాలు మేము దగ్గర నుంచి చూసుకునేటట్టు మేము మా DCHSR ఆదేశాల మేరకు మేము చేస్తాం.